లలిత జ్యువెలర్స్ వారి డబుల్ ధమాకా ఆఫర్. పాత బంగారు నగల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అండి. నమస్కారం. ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటున్నాం సౌండ్ హీలింగ్ థెరపీ అని చెప్పి. అవును. అంటే చాలా మంది మంత్రం అనేది చాంటింగ్ చేస్తూ ఉంటారు, కొంతమంది ఓంకారము చాంటింగ్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ వింటూ ఉన్నాం. అంటే ఆధ్యాత్మికంగా తీసుకుంటే ఈ మంత్ర సాధనలు, ఈ జపాలు, ఈ మంత్రాన్ని చాంటింగ్ చేస్తూ ఉండడం అదే పనిగా ఇదంతా ఒక రకంగా నమ్ముతూ ఉన్నాం. అంటే దీనివల్ల మనకు మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి. అదే విధంగా ఇప్పుడు ఈ సౌండ్ హీలింగ్ ప్రక్రియ ద్వారా చాలా రకాల డిసీజెస్ ని కూడా కంట్రోల్ చేయగలుగుతున్నాము, చాలా మనశ్శాంతిగా ఉండగలుగుతున్నారు, మనసు చంచలత్వాన్ని మనం తగ్గించి ఒక దగ్గర కూర్చోబెట్టగలుగుతున్నాము, ఇలా రకరకాలుగా మాట్లాడుకుంటున్నాం. నిజంగా ఈ సౌండ్ హీలింగ్ ప్రక్రియ అనేది ఇంత మంచిగా ఉపయోగపడుతుందా? యోగాకి దీనికి సంబంధం ఏమైనా ఉందా? యోగాలో కూడా ఒక ప్రక్రియ అయినా ఇది? దాని గురించి వివరించండి. సౌండ్ అనేది మనం మాట్లాడాలన్నా సౌండ్ రావాల్సిందే. మన బాడీలో ప్రతి దానికి ఒక సౌండ్ ఉంది. మన బాడీలో హార్ట్ కూడా హార్ట్ బీట్ తెలుస్తుంటుంది. అవును. తర్వాత మన కిడ్నీస్ మన బ్లడ్ అంతా కూడా ప్యూరిఫై చేస్తుంది, ఒక జల్లెల్ లాంటిగా ప్యూరిఫై చేస్తూ ఉంటుంది. బ్లడ్ లో ఉన్న వేస్ట్ అంతా తీసుకెళ్లేసి బయటికి నెట్టేస్తూ ఉంటుంది. సో ప్రతిదీ కూడా మన బాడీలో సౌండ్ తోనే ఉంటుంది. వితౌట్ సౌండ్ బాడీలో ఏ పార్ట్ పనిచేయదు. ఓకే. సో ఆ సౌండ్స్ అన్ని మనం విన్నాం అనుకోండి, మనం ఒక సెకండ్ లోనే చనిపోతాం. అంత భయంకరమైన సౌండ్స్ చేస్తుంటాయి. కాబట్టి దేవుడు మనకేమి ఇచ్చాడంటే పైన శరీరానికి ఒక తోలు చర్మం అనేది ఇచ్చాడు. అవన్నీ బయటికి వినపడకుండా. అవన్నీ వినపడితే ఏమంటే మనం నిద్రపోలేము అసలు. సో అంత భయంకరమైన సౌండ్స్ వస్తుంటాయి. సో అసలు సౌండ్ అంటే ఏంటో తెలుసుకుందాం. సౌండ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే నిశ్శబ్దం నుంచి వచ్చింది. నిశ్శబ్దం కూడా ఒక సౌండే. నిశ్శబ్దం కూడా సౌండేనా? శబ్దం లేని ఒక పరిస్థితిని నిశ్శబ్దం అంటారు కదా, అది కూడా సౌండే. ఏ రకంగా? ఏ రకంగా అంటే శూన్యంలో కూడా సౌండ్ ఉంటుంది, దాన్ని కూడా వినగలిగితే సౌండ్. ఎలా అంటే సింపుల్ గా దానికి ఎగ్జాంపుల్ చెప్పానా అంటే అన్ని కలర్స్ కలిపితే ఏమవుతుందంటే వైట్ అవుతుంది. అన్ని కలర్స్ తీసేస్తే మిగిలేది బ్లాక్. బ్లాక్ కూడా కలరే. అలానే శూన్యం కూడా సౌండ్. అది కానీ చాలా లాజిక్ గా ఉంది, ఏదో కన్ఫ్యూజన్ గా. అందుకే ఆ సౌండ్ ఏమంటే నిశ్శబ్దాన్ని మన వాళ్ళు దక్షిణామూర్తి తత్వంలో చెప్పారు. మౌన వ్యాఖ్య పరబ్రహ్మ తత్వం. అది ఆ మౌనం అంతా ఇంకక్కడ ఏమి నిశ్శబ్దమే. ఆ నిశ్శబ్దమే పరబ్రహ్మ తత్వం. అది సో అది తెలుసుకుంటే ఇంకేం లేదు. దాని నుంచి ఆ మౌనం నుంచి అన్నీ వచ్చేసాయి. తర్వాత మౌనం అంటే ఇంకా దక్షిణామూర్తి తత్వంలోకి వెళ్తే అది వేరుంటుంది. దాంట్లోంచి శివుడు వచ్చాడు, కాలభైరవుడు వచ్చారు, తర్వాత రుద్రుడు వచ్చారు, తర్వాత ఈ సృష్టి అంతా వచ్చింది. ఆయనే ఏం చేశాడు, ఆ నిశ్శబ్దంలో ఉండిపోయారు. ఆ దాని నుంచి వచ్చిందే సౌండ్. తర్వాత అన్ని సౌండ్లన్నీ దేంట్లో వెళ్ళిపోతాయి, నిశ్శబ్దంలోకి వెళ్ళిపోతాయి. అలా మనం ఇంకా సైంటిఫిక్ గా చెప్తే అన్ని ఎర్త్ కానీ అన్ని కూడా అన్ని వెళ్ళి కృష్ణ బెలూన్లోకి వెళ్ళిపోతాయి అంటాం కదా. అన్ని కూడా ఒక ఏజ్ వచ్చిన తర్వాత అన్ని కూడా మాయమైపోతాయి, ఏజ్ చనిపోతాం. అదే సో అదే ఆ లోపలికి వెళ్ళిపోతాను. అదే మనం ఏమంటే కృష్ణులోకి వెళ్ళిపోయాను. సృష్టి అంతా నాలోనే వచ్చింది, భగవద్గీతలు అదే చెప్తాం. ఆయనలోకి ఐక్యం అయిపోతుంది. అది సో ఆ సౌండ్ అనేది ఆ నిశ్శబ్దం నుంచి సౌండ్ వస్తుంది. వచ్చిన సౌండ్ ఏంటంటే మనం అకార ఉకార మకారాలు, లేకుంటే శివుని నుంచి వచ్చినటువంటి 14 రకాలైన డమరకం నుంచి వచ్చిన సౌండ్స్, దాని నుంచి ఈ యొక్క అక్షరాలు ఇవన్నీ వచ్చాయి, వేదాలు ఇవన్నీ. అయితే మన బాడీకి ఈ సౌండ్ ఎలా పనిచేస్తుంది అంటే మన బాడీలో ప్రతి పార్ట్ కూడా ఒక్కొక్క సౌండ్కి రియాక్ట్ అవుతుంటుంది. దానికి బ్రెయిన్లో ఉన్నటువంటి సెన్స్ ఆర్గాన్స్ బాగా పనిచేస్తాయి. ఓంకారం చేశాము, అకార ఉకార మకారాలు అది చేస్తే ఏమవుతుందంటే బాడీలో మనకి ఉన్న చక్రాస్ అన్ని కూడా యాక్టివ్ అవుతాయి. అకారం చేస్తే లోయర్ చక్రాస్ అనే స్వాదిష్టానము, మూలాధార చక్రం యాక్టివేట్ అవుతుంది. ఉకారం చేస్తే మణిపూర చక్రం, అనాహ చక్రం యాక్టివేట్ అవుతుంది. అదే మకారం చేస్తే విశుద్ధి చక్ర, ఆజ్ఞా చక్ర యాక్టివేట్ అవుతాయి. ఓకే. అందుకే యోగాలో ఏం చేస్తామంటే భ్రామరి ప్రాణాయామం చేస్తాం. మనం జనరల్గా ఓంకారం చెప్పినా సరే మకారాన్ని ఎక్కువ చెప్తాం. ఓం అంటే మకారం ఎక్కువ చాంట్ చేస్తాం. ఆ మకారాన్ని చాంట్ చేయడాన్ని మన మకారం ఎప్పుడైతే చాంట్ చేస్తాం దాన్ని మనం యోగాలో భ్రామరి ప్రాణాయామం అంటాం.
భ్రమర నాదం ఏం చేస్తుందంటే బాడీలో నైట్రస్ ఆక్సైడ్ ఎక్కువ రిలీజ్ చేస్తుంది. దానివల్ల దానివల్ల ఏమవుతుందంటే బ్లడ్ సర్క్యులేషన్ మనకు ఉన్నటువంటి నర్వ్స్ ఉంటాయి కదా, మనకున్న ఇవన్నీ నాడులన్నీ కూడా వీటి యొక్క ఎక్స్పాండ్ అయిపోతాయి మొత్తం. ఇవన్నీ కూడా ఉన్న సైజు కంటే కొంచెం ఎక్స్పాండ్ అవుతాయి. ఓకే. సో దానివల్ల ఏమవుతుందంటే బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ ఫ్లో అవుతుంది. దానివల్ల ప్రశాంతత వస్తుంది. ఫస్ట్ ఏమవుతుందంటే ఇప్పుడు దాకా మనం చాంటింగ్ చెప్పుకున్నా ఏం చేసినా ఏం జరుగుతుందంటే ముందు ప్రశాంతత వస్తుంది. బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ మూవ్ అవుతుంది బాగా. ప్రతి పార్ట్కి బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. బాడీలో ఉన్న ప్రతి పార్ట్ కూడా యాక్టివ్ అయింది. దాంట్లో ఉన్న టాక్సిన్స్ కానీ అది రిలాక్స్ అయిపోతుంది. ఫస్ట్ రిలాక్స్ అయిపోతే ఏమవుతుంది, వచ్చేది ప్రశాంతత. సో అందుకే ఏ పూజ చేసినా ఏ సౌండ్ చేసినా వచ్చేది ఏంటంటే ఫస్ట్ ప్రశాంతత వస్తుంది. అందుకే మన వాళ్ళు ఏం చెప్తారంటే ప్రతి పూజకి దానికి లాస్ట్లో ఏం చెప్తాను, శాంతి శాంతి శాంతి, అంతే. అంత శాంతి కావాలని కోరుకుంటాను తప్పితే ఇంకేమీ అవసరం లేదు. ఏ పూజ చేసినా దానికోసమే. లేదు నాకు డబ్బులు కావాలి, అది కావాలి, ఇది కావాలంటే అది వచ్చిన తర్వాత కూడా కావాల్సింది ఒకటే, శాంతి. శాంతి కోసమే చేస్తాం ఫైనల్గా. అందుకే 3 సార్లు శాంతి అని చెప్తాము. ఓకే. సో ఇవన్నీ కూడా ఎప్పుడు శాంతి వస్తుందంటే అప్పుడు సౌండ్ మన నైట్రస్ ఆక్సైడ్ లోపల రిలీజ్ అయిపోయేసి బ్లడ్ అంతా ఫ్లో అయిపోయి ఆక్సిజన్ లెవెల్స్ బాగా పెరిగిపోతాయి. దీనివల్ల ఏమవుతుంది అంటే బాడీ అంతా రిలాక్స్ అయిపోతుంది. అందుకే పూజ చేసిన తర్వాత నిద్ర వస్తుంటుంది, ఇలాంటి చాంటింగ్ చేసిన తర్వాత నిద్ర వస్తుంది. చిన్నపిల్లలు పెద్దగా బయటికి చదువుతుంటారు కదా, బాగా ఏ బుక్ వాళ్ళు కానీ 1, 2, 3 కానీ చిన్నపిల్లలంతా పెద్దగా బయటికే చదువుతారు. చదివిన తర్వాత నిద్రపోతారు. కారణం ఏంటి, బాడీ అంతా రిలాక్స్ అయిపోతుంది కదా, ప్రశాంతంగా ఉంటుంది. సో అదే సౌండ్ని మనం హీలింగ్లో వాడతాం. ఎందుకంటే ఏదో ఒక ఎమోషన్లో స్ట్రక్ అవుతాం కదా, ఆ స్ట్రక్ అయిన చోటుకి ఏం చేస్తాము, బ్లడ్ సర్క్యులేషన్ మూవ్ కావాలంటే నైట్రస్ ఆక్సైడ్ రిలీజ్ కావాలి, బ్రెయిన్లో నుంచి రిలీజ్ కావాలి, అక్కడకున్న సెన్సార్ గన్స్ పనిచేయాలి, మనకున్నటువంటి వాల్స్ అన్ని కూడా ప్రాపర్గా ఓపెన్ కావాలి, బ్లడ్ అక్కడికి వెళ్ళాలి. దానికోసం ఒక సౌండ్ వాడతాం. ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క రకమైన సౌండ్స్ వాడతాం. ఈ సౌండ్స్ వాడుతూ ఒక్కొక్క హెడ్జెస్ సౌండ్ దగ్గర ఒక్కొక్క దాన్ని మనం మూలాధారానికి ఒకటి, స్వాదిష్టానానికి ఒకటి, ఇలా సౌండ్ థెరపీలో సౌండ్ వాడతాం. వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉందో అలా చేస్తాం. ఇప్పుడు ఏంటంటే మెకానికల్గా వచ్చాయి కాబట్టి సౌండ్ ఏంటంటే రికార్డింగ్ చేసి యూట్యూబ్లో ఉంటాయి, రకరకాల సౌండ్స్ ఉన్నాయి. మనకి ఏ చక్రానికి కావాలన్నా అది ఇప్పుడు యూట్యూబ్లో దొరుకుతాయి. అది కాకుండా నువ్వు ప్రాపర్గా యాక్టివ్ చేసుకొని ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క రకమైనటువంటి బీజాక్షరాలు ఇచ్చాం. ఓకే. ఆ బీజాక్షరాలు ఏం చేస్తాయంటే మనమే చాంట్ చేస్తే మన బాడీలో ఆ సౌండ్ రిలీజ్ అవుతుంటుంది. అంటే ఇప్పుడు మనం చాంటింగ్ చేస్తే వచ్చే ఆ మనశ్శాంతి ఎక్కువగా ఉంటుందా, లేదంటే మనం బయట మీరన్న యూట్యూబ్ ద్వారానో వేరే ఇప్పుడు రకరకాల పరికరాలు వచ్చాయి మ్యూజిక్ కి సంబంధించి, వాటి ద్వారా మనం వింటే తొందరగా ఎఫెక్ట్ అవుతుందంటారా? ఏ రకంగా తొందరగా మనకు క్యూర్ అవుతుందంటారు, బ్యాలెన్స్ అవుతుందంటారు? 2 బ్యాలెన్స్ అవుతాయి. సెన్సార్ గన్స్ మన నోరు పనిచేస్తుంది, ఇక్కడ ఏంటి సౌండ్ వింటాం చెవుల ద్వారా. అది ఓన్లీ చెవుల ద్వారానే పనిచేస్తుంది, చెవుల ద్వారా వింటాం, అది హీల్ చేస్తుంది. ఫైనల్గా ఏంటంటే ఇప్పుడు ఏదైనా సరే మనం ఆ సౌండ్ వైబ్రేషన్ అక్కడికి వెళ్ళాలి. దానికి ఏం చేశారంటే ఇంతకుముందు ఏం చేస్తారంటే అదే సౌండ్స్ ఉన్నాయి, ఇంతకుముందు కూడా ఉన్నాయి, ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏం కాదు. అందుకే పూజలో గంట కొడతాం, గంట కూడా సౌండే, శంఖం అవుతాం సౌండే. ఆ సౌండ్ తోనే బ్యాక్టీరియా చాలా మొత్తం చనిపోతాయి. చుట్టూ ఉన్న బ్యాక్టీరియా చనిపోవడం కోసమే శంఖం అవుతారు, గంట కొడతాం. ఎందుకు, కొన్ని ఆ సౌండ్స్ వైబ్రేషన్ కి కొన్ని సోల్స్ కూడా వెళ్ళిపోతాయి, అందుకనే. ఓకే. సో అక్కడ మనము మంచి కార్యక్రమం చేస్తున్నాము, భూత పీత చాలా అందరూ వెళ్ళిపోమని చెప్పేసి మనం గంట కొడతాం. గుళ్ళో గంట కొట్టేది అందుకే. సో ఆ సౌండ్ వైబ్రేషన్ బాడీలో ఏంటంటే ఒక రకమైన హార్మోన్స్ రిలీజ్ అయిపోతాయి, బాడీని రిలాక్స్ చేస్తాయి. అప్పుడు రిలాక్స్ అయిపోయినా మనశ్శాంతి వస్తుంది. అప్పుడు ఇంకా ప్రాబ్లమ్స్ వైడ్గా తీసుకుంటే ఏమవుతుందంటే కొంతమందికి ఏ చక్రం హీల్ కావాలో ఆ సౌండ్ అనేది ఇస్తారు. అది ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి పరికరాలు ఉన్నాయి కదా, వాటి ద్వారా ఆ సౌండ్ ప్రాపర్గా అదే సౌండ్ వస్తుంది. సో దానికోసం వాటిని యూజ్ చేయొచ్చు. లేదు అంటే చాంటింగ్ చేయొచ్చు. చక్రాస్ బీజాక్షరాలు ఉంటాయి, లేదు చక్రాస్లో పెటల్స్ ఉంటాయి. వాళ్ళకి ఏ పెటల్ ప్రాబ్లం ఉందో తెలిస్తే దాన్ని హీల్ చేసుకోవచ్చు. ప్రాపర్గా ఏంటంటే దానికి నాడి పట్టుకొని చూస్తారు, నాడి పట్టుకొని చూసేసి నీకు ఏ చక్రం బ్యాలెన్స్ ఉంది, దాంట్లో ఏంటి నీకు ప్రాబ్లం ఏంటి, దాన్ని తీసుకునేసి
మనం హీల్ చేయొచ్చు ఇది. ఓకే. అంటే హీలింగ్ ప్రక్రియ అనేది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది ఖచ్చితంగా. చేయాల్సిన పద్ధతిలో చేస్తే. ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. మ్మ్. దానికి హీలింగ్ కోసమే మనం మంత్రం చేస్తాం అంతే. ఓకే. మంత్రాలు చేసిన మంత్రసిద్ధి వచ్చిన లాస్ట్కి ఏమవుతుంది, ఫైనల్ గా ఆ ఎనర్జీ అనేది బాడీలో ఆ సౌండ్ ని క్రియేట్ చేస్తుంది. మ్మ్. సెల్యులర్ లెవెల్లో ఆ హీలింగ్ అనేది పనిచేస్తూ ఉంటుంది. సెల్ నుంచి హీల్ అవుతూ వస్తుంది. ఓకే. మనం డిఎన్ఏ హీలింగ్ అని చెప్తుంటాం, సెల్యులర్ లెవెల్లో హీలింగ్ అని చెప్తుంటాం, చక్రాస్ హీలింగ్ అని చెప్తుంటాం. మ్మ్. అంటే సెల్ నుంచి మొత్తం మారిపోతుంటుంది, ఓకే. అది హీలింగ్. ధన్యవాదాలండి. నమస్కారం. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి